హంతకులంటే జగన్‌కు అనంత ప్రేమ ఎందుకని షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో పూర్తిస్థాయి నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. అనంతరం కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ 2022 మే 19న జరిగిన ఈ ఘటనను మొదటి ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతబాబు తన వద్ద పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు కుట్ర పన్నారని అన్నారు. కేసు ప్రారంభ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించలేదని తెలిపారు. మృతదేహంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం నివేదిక స్పష్టంగా హత్య జరిగినట్టు చెబుతున్నప్పటికీ మొదట దీనిని ప్రమాదంగా చూపించడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాశీ నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కప్పల వెలుగు కుమారి, చాపల చినరాజు, మద్దామణి, యాంటోనీ, వేమగిరి వెంకట్రావు, తలారిమూర్తి, బొర్రా చిన్ని, కవులూరి వెంకట్రావు, బేరి హర్షవర్ధన్, రాయి అప్పన్న, కొమ్మర్తి బాబ్జీ, సాల్మన్, జయరాజు, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. ఈ రోజున ఎంత దురదృష్టకరం అంటే దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి నినాదాలు చేసిన అవసరం వచ్చింది. ఏదైతే జగన్ ప్రభుత్వంలో మరి అనంతబాబు ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్య అతి కిరాతంగా చంపి సంఘటన మనందరం చూసాం. ఈ రోజున ఏదైతే మరి బెయిల్ మీద ఉండి మరి సాక్షుల్ని భయభ్రాంతులు చేసిన దృష్టి మనం ఈరోజు చూసాం. వెంటనే మరి ఏదైతే అనంతబాబుకి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలి. మరి ఏదైతే ఆ రోజున హత్య చేశారో ఫోరెన్సిక్ నిపుణులు ఆ రోజున ఆ డ్రైవర్ ఈది సుబ్రహ్మణ్యంతో 37 గాయాలు కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్లు తీయడం జరిగింది. మొత్తం ఏదైతే సిట్ నివేదికలో అనంతబాబు అతని భార్య కూడా ఉన్నట్టు నిర్ధారణ చేస్తే ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి ధోరణి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీకి సిగ్గుందా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. ఏదైతే ఎస్సీల పొలాలు కానీ ఆస్తులు కానీ ఆక్రమించుకున్నారు. ఎవరన్నా మహిళలు మరి ఎదిరిస్తే వాళ్ళని కూడా హత్య ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటికైనా మరి అతన్ని ఇంతవరకు రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటి? ఎవరైతే మరి డోర్ డెలివరీ చేశారో ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రాకుండా కూడా చెయ్యాలి. ఎందుకంటే తన బెయిల్ మీద వచ్చి సాక్షులను బెదిరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయవలసిందిగా మరి మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అనంతబాబుకి బెయిల్ డిమాండ్ చేయాలి. అంతేకాకుండా మరి సీసీ ఫుటేజ్లు కూడా అందించడం జరిగింది. దాని కారణంగా మరి తన భార్యని తనకి కూడా ఇద్దరికి కూడా బెయిల్ రాకోకుండా కఠిన శిక్ష విధించాలని, దళితులకు రక్షణ కల్పించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు చాపల చంద్రరాజు. నేను రాజమండ్రి దళిత నాయకుల సంఘాల నుంచి యువత నుంచి మాట్లాడుతున్నాను. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి అన్నదండలతో మరి ఏజెన్సీ ఒక టైగర్ గా పిలుచుకొని ఒక బ్రాండ్ పెట్టుకొని మరి అతనికి ఉన్న
అహంతో మరి అతనికి ఉన్న బలంతో అధికార దాహంతో మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ రోజున ఆయన చంపిన విధానం ఆయనంతటా ఆయనే మీడియా పరంగా కోర్టుల పరంగా ఒప్పుకొని మరి ప్రస్తుతానికి బెయిల్ మీద ఉండి మరి ఆ బెయిల్లో బయట ఉండి సాక్షుల్ని అతని ప్రభావంతో భయభ్రాంతులు చేసి ఈ రోజున అతను ఇంకా చలామణి అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులందరికీ కూడా నేను అన్ననే నా మేనమామలు దళితులు అని చెప్పుకొని మరి సుమారు ఒక 5 సంవత్సరాల్లో దళితుల మీద 250 మంది మీద దాడులు చేసి చంపి ఆడవారిని మానభంగాలు చేసి మూత్రం పోసి దళిత సోదరుల మీద మూత్రం పోసి మరి అలాంటి చర్యలు హేయమైన చర్యలు చేసి మరి ఈ రోజుని దళితుల పక్షపాతిగా మళ్ళీ ఒక ముసుగేసుకొని ఈ ఒక ప్రజలకి మాట్లాడే సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే అనంతబాబు అనే వ్యక్తిని మరి ఏదైతే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి బెయిల్ అతను తక్షణమే బెయిల్ రద్దు చేసి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితులందరికీ కూడా మరి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.